శాంతి. మురళీ తారీఖు మే 6, 2026. సాకార్ బాబా గారి మధుర మహావాక్యాల సారాన్ని విందాం. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, ఎప్పుడైతే మీరు సంపూర్ణ పావనంగా అవుతారో అప్పుడే తండ్రి మీ బలిహారాన్ని స్వీకరిస్తారు. మేము ఎంతవరకు పావనంగా అయ్యామని మీ మనస్సును ప్రశ్నించుకోండి. ప్రశ్న: పిల్లలైన మీరిప్పుడు ఖుషీగా తండ్రిపై బలిహారి అవుతారు. ఎందుకు? జవాబు: ఎందుకంటే ఇప్పుడు మనం బలిహారి అయినట్లయితే తండ్రి 21 జన్మలకు బలిహారి అవుతారని మీకు తెలుసు. ఇప్పుడు ఈ అవినాశి రుద్ర జ్ఞాన యజ్ఞంలో మనుష్యులందరూ స్వాహ అవ్వాల్సిందే అని పిల్లలైన మీకు తెలుసు. కనుక మీరు ముందే చాలా ఖుషీగా మీ తనువు, మనస్సు, ధనము, సర్వస్వాన్ని స్వాహా చేసి సఫలం చేసుకుంటారు. పాట: ముఖడా దేఖ్లే ప్రాణి. మనస్సనే దర్పణంలో నీ ముఖం చూసుకో ప్రాణి. ధారణ పాయింట్స్: మొదటిది, కర్మ, అకర్మ, వికర్మల గతిని గ్రహించి ఇప్పుడు ఏ వికర్మలు చేయరాదు. కర్మక్షేత్రంలో కర్మలు చేస్తూ వికారాలను త్యాగం చేయటమే వికర్మల నుండి రక్షణ పొందటం. 2 పాయింట్, మన బలిహారాన్ని తండ్రి స్వీకరించే విధంగా పావనంగా అవ్వాలి. పావనంగా అయి పావన ప్రపంచంలోకి వెళ్ళాలి. తనువు, మనస్సు, ధనాలను ఈ యజ్ఞంలో స్వాహా చేసి సఫలం చేసుకోవాలి. వరదానము: జ్ఞానం యొక్క లైట్ మైట్ ద్వారా విఘ్న వినాశకులుగా అయ్యే మాస్టర్ నాలెడ్జ్ఫుల్ భవ. వివరణ: భక్తి మార్గంలో గణేశుని విఘ్న వినాశకుడని పూజిస్తారు. అంతేకాక వారిని మాస్టర్ నాలెడ్జ్ఫుల్ అనగా విద్యాపతి అని కూడా గౌరవిస్తారు. కనుక ఏ పిల్లలైతే మాస్టర్ నాలెడ్జ్ఫుల్గా అవుతారో వారెప్పుడూ విఘ్నాల నుండి ఓడిపోరు. ఎందుకంటే నాలెడ్జ్ను లైట్ మైట్ అని అంటారు. దీని ద్వారా గమ్యానికి చేరుకోవటం సులభమైపోతుంది. ఎవరైతే ఇటువంటి విఘ్న వినాశకులుగా ఉంటారో, తండ్రి జతలో సదా కంబైన్డ్గా ఉంటూ జ్ఞానాన్ని స్మరణ చేస్తూ ఉంటారో వారు ఎప్పుడూ విఘ్నహార్గా అనగా విఘ్నాలతో ఓడిపోరు. స్లోగన్: లోపల బయట ఏవైతే చెడులు, దోషాలు ఉన్నాయో వాటిని సంపూర్ణంగా విల్లు చేసేస్తే విల్ పవర్ వచ్చేస్తుంది. అవ్యక్త సూచన: సదా అచల్ అడోల్గా ఉండేందుకు ఈరోజటి పాయింట్. ఇప్పుడిది స్వయం అనుభవీలుగా అయ్యి ఇతరులను కూడా అచల్ అడోల్గా తయారు చేసే అనుభవం చేయించే సమయం. ఇప్పుడు ఆడుకునే సమయం సమాప్తమైపోయింది. ఇప్పుడు సదా సమర్థంగా అయ్యి నిర్బల ఆత్మలను సమర్థంగా తయారు చేస్తూ నడవండి. మీలో నిర్బలతా సంస్కారం ఉంటే మీరు ఇతరుల్ని కూడా నిర్బలంగా చేసేస్తారు. జ్ఞానంలోని ప్రతి పాయింట్ యొక్క అనుభవీగా అయ్యేందుకు ఏకాంత ప్రియులుగా అవ్వండి. ఏకాగ్రత యొక్క అభ్యాసం చేయండి. ఓం శాంతి.